నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. డీటెయిల్స్ చూద్దాం. పెద్దిరెడ్డి ఇంటి వద్ద హైడ్రామా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి, పార్టీ బలోపేతంపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఫోకస్. ఆయా అంశాలపై చిత్తూరు జిల్లా నుండి రవివర్మ, హైదరాబాద్ నుండి కుమార్ నాగేంద్ర, విశాఖ నుండి వాసు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించబోతున్నారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా మనం చిత్తూరు జిల్లా వెళ్దాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్లు, వైసీపీ పార్టీ ఆఫీస్, గోశాల ఏర్పాటు చేశారని ఆరోపణలు రావడంతో అధికారులు సర్వే చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్, రెవెన్యూ అధికారుల సర్వే కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 11న మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ, బుగ్గమఠం అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా మరో 4 నోటీసులు కూడా అందజేశారు. బుగ్గమఠం అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ నుండి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. యశ్మూర్తి, తిరుపతి నగరంలో మఠాల ప్రభుత్వ భూముల కన్నా కూడా మఠాల సంబంధించిన భూములు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా తిరుపతి అనేది చారిత్రాత్మకమైన ప్రాంతం, అలాగే ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న తరుణంలో తిరుపతి కుగ్రామంగా ఉన్నప్పుడు మఠాల ప్రాధాన్యత పెరిగింది. బొగ్గ మఠము, హతిరాంజీ మఠము, అలాగే గాలిగోపురం మఠము, ఉత్తరాది మఠం, ఇలాంటి దాదాపు 12 మఠాలు తిరుపతిలో అప్పట్లో శ్రీవారికి కైంకర్యం చేస్తూ, స్వామీజీలు శ్రీవారికి కైంకర్యం చేస్తూ ఇక్కడే ఉండడం వల్ల దానికి అనుగుణంగా వాళ్ళ కైంకర్యానికి దీటుగా రకరకాల పూల తోటలని, పండ్ల తోటలని ఇలాంటి సాగు చేసుకుంటూ ఉన్నటువంటి కుగ్రామం తిరుపతి. అలాంటి గ్రామంలో అనాధీనంగా కాలక్రమేణా నగరంగా మారడం, రూపాంతరం కావడంతో భవనాలు, కట్టడాలు వెలిచాయి. ఈ నేపథ్యంలోనే మారుతినగర్లో నివాసం ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి ఆనుకొని దాదాపు 14 ఎకరాల 49 సెంట్ల బుగ్గమఠం స్థలం ఉంది. అదే ప్రాంతంలోనే బుగ్గమఠానికి సంబంధించినటువంటి ఆలయం కూడా, ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఆలయ కైంకర్యాలు నిర్వహిస్తూ ఆ స్థలంలో సాగు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలోనే ఈ ఆలయ కైంకర్యాలన్నీ కూడా జరిగేటివి. అయితే ఇటీవల ఎన్నడూ లేని విధంగా బుగ్గమఠం అన్యాక్రాంతానికి గురింటిగా పత్రికలు వస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి ఆనుకుని ఉన్నటువంటి 14 ఎకరాల 49 సెంట్లలో దాదాపు ఆ స్థలం చుట్టూ కూడా ఇనుప కంచెతో ప్రకారీ ఏర్పాటు చేసి వాటిల్లో గోశాల, అలాగే గోదాన పండించే కార్యక్రమం అయితే చేపడుతూ వస్తున్నారు. అయితే గతంలో ప్రభుత్వం కారణంగానే మఠాధిపతులు కూడా వాటి పట్ల ప్రశ్నించే హక్కు లేకుండా నిమ్మకుండిపోయారు. రాష్ట్రంలో మారిన పరిణామాల క్రమంలోనే మఠాలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పేసి నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించినటువంటి హైకోర్టుని బాధితులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్కి ఒక పిల్ దాఖలు చేస్తుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ సర్వే డిపార్ట్మెంటు తిరుపతిలోని మఠానికి సంబంధించిన స్థలాలన్నీ కూడా సర్వే చేసి వాటిని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోర్టుకి హ్యాండ్ చేయాలని చెప్పేసి దేవాదాయ శాఖకు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ సర్కిల్ డిపార్ట్మెంటు దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలోనే దేవాదాయ శాఖ బొగ్గమఠానికి ఆదేశాలు చేస్తూ మంత్రి స్వాధీనపరుచుకున్నటువంటి స్థలాన్ని కూడా సర్వే చేసి ఎంత స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు ఏంటి అనేసరి సర్వే చేసి పూర్తి నివేదికను ఇవ్వాలని చెప్పేసి దేవాదాయ శాఖ బొగ్గమఠానికి ఆదేశాలు జారీ చేయడంతో బొగ్గమఠానికి సంబంధించినటువంటి అధికారులు, అలాగే రెవెన్యూ సంబంధించిన సర్వేర్లు వాళ్ళు 4 వచ్చి ఇవాళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి సమీపంలో ఉన్నటువంటి మంత్రి స్వాధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని సర్వే చేసేందుకు వచ్చిన క్రమంలోనే మంత్రి అనుచరులు కొందరు మంత్రి లేనప్పుడు మీరు ఎలా వచ్చి సర్వే చేస్తారని చెప్పేసి అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే సర్వే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి సర్వేకి ఎలాంటి ఆటంకం కలగకూడదు, ఇది ప్రభుత్వం ఆదేశించింది, దానికి అనుగుణంగా సర్వే చేసి తీరాలని చెప్పేసి పోలీసులు గట్టిగా హుంకు జారీ చేయడంతో వైసీపీ నాయకులందరూ కూడా వెనక్కి తగ్గడం, అలాగే సర్వే క్రమం పూర్తి చేసుకుని వెళ్ళిన సందర్భాలు అయితే ఉన్నాయి.
అయితే ఇలాంటి అన్యాక్రాంతమైనటువంటి భూములు అనేకం ఉన్నాయి తిరుపతిలో. ఇవాళ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, అలాగే మాజీ మంత్రి రోజా, ఇలాంటి వైసీపీ నాయకులు అనేక మంది హత్రాంజీ మఠము, బొగ్గ మఠం ఇలాంటి మఠాల భూములను ఆక్రమించుకొని శాశ్వత కట్టడాలను సైతం నిర్మించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. వీటి పట్ల కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి మఠాధిపతులు అలాగే పీఠాధిపతులు అయితే పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలోనే ఇవాళ బొగ్గమఠం సర్వేకి వచ్చినటువంటి సర్వేలను, రెవెన్యూ అధికారులను వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే అంటే మఠాధిపతులు మఠానికి సంబంధించిన స్థలం ఆక్రమించి అన్యాక్రాంతం అవుతున్నా కూడా ప్రభుత్వం, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే వీళ్ళు మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఇలాంటి మఠం స్థలాలన్నీ కూడా ఆక్రమించుకొని కట్టడాలు కడుతూ వాళ్ళు విలాసవంతమైన జీవితాలు అనిపిస్తున్నటువంటి మంత్రులందరూ కూడా, మాజీ మంత్రులందరూ కూడా ఇవాళ ప్రభుత్వంకి చెందాల్సినటువంటి ఆస్తులు కానీ అలాగే వాటి యొక్క సంబంధించి వాటి సర్వే చేసేదానికి వచ్చినప్పుడు మాత్రం అడ్డుపడ్డ ఎంతవరకు సబబు అని చెప్పేసి సామాన్య ప్రజలు సైతం దీన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని పట్ల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అలాగే మఠాధిపతులందరూ కూడా సూచిస్తున్నారు. ఆ దిశగా ఇవాళ సర్వే చేసిన వాటిలో దాదాపు 14 ఎకరాల 49 సెంట్ల స్థలం అన్యాక్రాంతమైందని చెప్పేసి స్పష్టమైంది. దీనిపై ప్రభుత్వ నివేదిక అందిన తర్వాత ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మూర్తి. థ్యాంక్ యూ రవివర్మ. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.